బయటివాడైన ఓ నిర్భాగ్యుడు ఈ తాళిబొట్టుని చేత్తో పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఆలోచిస్తున్నాడు అంటే కుంకుమ గుర్తులకు బదులు దీని మీద రక్తపు మార్కులు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఉంది, తప్పకుండా ఏదో పెద్ద కథే ఉంది. మొన్న మణికొండ దగ్గర ఫ్లాట్ బుక్ చేశాను. 3 బెడ్రూమ్, డీసెంట్గా ఉంది, పక్కా ఫినిషింగ్, పర్ఫెక్ట్ వాస్తు. ఎంత? జస్ట్ 42 లక్షలే. ఇన్స్పెక్టర్, డబ్బా? డబ్బుదేముంది బ్రదర్, ఎలాగైనా కట్టేయచ్చు. నా మాట విని నువ్వు కూడా బుక్ చేసేయి. మా సిస్టర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, బ్యాంకులోనా? నో ప్రాబ్లం, ఈజీగా శాంక్షన్ అవుతుంది. నో, బిల్డర్ మనకు తెలిసినవాడే. ఇన్స్పెక్టర్. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటయ్యా, కాసేపు వెయిట్ చేయలేవా? అది కాదు ఇన్స్పెక్టర్, నా భార్య తాళి. కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను, అందుకే కనుక్కుందామని వచ్చాను. ఏంటయ్యా కనుక్కునేది? నిన్న కంప్లైంట్ ఇచ్చావు, అప్పుడే రిజల్ట్ కావాలా? ఇన్ని కేసులున్నాయి పెండింగ్లో. ఇన్స్పెక్టర్ ప్లీజ్ అలా అనకండి. ఆ తాళి నాకు ఎంతో విలువైంది, కోట్లతో కూడా ఖరీదు కట్టలేనిది. హే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? కనుక్కుంటాలే పో. నా బాధను అర్థం చేసుకోకుండా ఎందుకు అంత కేర్లెస్గా మాట్లాడతారు? నేను ఇలాగే మాట్లాడతాను, నీ దిక్కున్న చోట చెప్పుకో. తాళిపోయిందంట తాళి. ముష్టి తాళిబొట్టు కోసం మా పనులన్నీ మానుకొని చావాలా? ప్రతి అడ్డమైన యదవ ఆర్గ్యుమెంట్ చేసేవాడే. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. ఏంటి వాయిస్ లేస్తోంది? ఇది పోలీస్ స్టేషన్. ఎక్స్ట్రాలు చేసావంటే కుంటోడు అని కూడా చూడను. లాకప్లో వేసి కుళ్ళ పొడిస్తే. ఇన్స్పెక్టర్ పోరా. Inspector, is it the way you behave with the handicapped person? Is it the way you respond to the public? కాకి యూనిఫామ్ వేసుకోగానే కారుణ్యం లేకుండా ప్రవర్తించక్కర్లేదు. ఎవడో దొంగ రాస్కెల్ నిన్న నా భార్య తాళిని నా చేతుల్లోంచి లాక్కెళ్ళిపోయాడని కంప్లైంట్ ఇస్తే. మీరు రండి, నేను చెప్తాను. రండి. మెల్లగా. ఇదేనా మీరు పోగొట్టుకున్న తాళి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విలువైన ఈ తాళిని పోగొట్టుకున్నానని నిన్న రాత్రి అంతా నిద్ర కూడా పోలేదు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ రిలాక్స్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇది మీకు నిన్న కారులో వస్తూ ఎవడో దొంగ రాస్కెల్ మీ చేతిలోంచి ఈ తాళిని లాక్కుని పారిపోవడాన్ని, మీరు వెంటపడ్డాన్ని చూశాను. కారు దిగి వెంటపడి
వాణ్ణి 4 తన్ని దీన్ని లాక్కున్నాను. ఆ తర్వాత మీకోసం వస్తే మీరు కనిపించలేదు. అందుకే పోలీసులకు అప్పగిస్తే మీకు చేరుతుందని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. మీరు చేసిన మేల్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే అన్నాను కదా. ఇంతకీ మీ పేరు? రాంప్రసాద్. ఐఎమ్ డాక్టర్ కళ్యాణ్. నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. మిస్టర్ రామ్, మీరు ఏమి అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? మీ భార్య మెడలో ఉండాల్సిన తాళి మీ చేతులు ఎందుకుంది? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. పోగొట్టుకున్నాను అనుకున్న పెన్నిదిని మళ్ళీ నా చేతికి అందించిన దేవుడు మీరు. మీతో చెప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దేని విలువైనా దగ్గరున్నంతకాలం తెలీదు, దూరం చేసుకున్నప్పుడే తెలుస్తుంది అంటారు. నేను కూడా నా భార్య విలువని నా దగ్గర ఉన్నంతకాలం గుర్తించలేదు. అనుమానాలతో, అపార్థాలతో తనని దూరం చేసుకున్నాకే నేను పోగొట్టుకున్నది ఏమిటో నాకు అర్థమైంది. మగవాడిని అనే అహంకారంతో దేవత లాంటి నా భార్యని బాధ పెట్టాను. తను నా కోసం మాత్రమే బతుకుతోందని గుర్తించలేకపోయాను. కళ్ళున్న గుడ్డివాళ్ల ప్రవర్తించాను. మూర్ఖుడిలా తన చేత కన్నీళ్లు పెట్టించాను. చివరికి నా భార్య మెడలో నేను కట్టిన ఈ తాళిని నేనే తెచ్చేసి వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయింది. నా బతుకంతా చీకటిని చేసి నవ్వుల్ని, వెలుగుల్ని, ఆనందాల్ని, కేరింతల్ని అన్నీ తనతోనే తీసుకుని వెళ్ళిపోయింది. ఒరే దుర్మార్గుడా, నాకు ఎందుకురా ఇంత ద్రోహం చేస్తున్నావు అని ఒకే ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోయింది. రాత్రి గడిస్తే పగలు, చీకటి వెనకాల వెలుతురు వస్తాయంటారు. కానీ నా భార్య వెళ్ళిపోయాక నాకు శాశ్వతంగా చీకటే మిగిలింది. నా జీవితంలో వెలుగన్నదే లేకుండా పోయింది. ఐఎమ్ వెరీ సారీ. మరి మీరు మీ భార్య ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నారా? తెలీదు. పేపర్లో ప్రకటన ఇచ్చిన పోలీస్ కమిషనర్ గారికి చెప్పి వెతికించమన్నా తన ఆచూకీ ఎంతవరకు తెలియలేదు. అందుకే ఏనాటికైనా నా భార్య ఎక్కడుందో కనుక్కుని నా చేతులతో తెంచేసిన ఈ తాళిని మళ్ళీ ఆ దేవత మెళ్ళో కట్టి నా కన్నీళ్లతో తన కాళ్ళని కడిగి నన్ను క్షమించు అని వేడుకోవాలన్నది ఒకే ఒక్క ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. దూరమైన నా భార్య జ్ఞాపకంగా దీన్ని భద్రంగా నాతోనే ఉంచుకుని గుండె కలుక్కుమన్నప్పుడల్లా కన్నీళ్లతో చూసుకుంటుంటే మిస్టర్ రామ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ ఒక మాట చెప్పనా? చిన్న నిప్పురవ్వ కారు అడవిని కూడా కాల్చి బూడిద చేసినట్టు చిన్న అనుమానం కూడా దాంపత్య జీవితాన్ని నరకం చేస్తుంది. అందుకే డబ్బు పోతే కూడబెట్టుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ప్రేమించే భార్యని దూరం చేసుకుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అంటారు. కరెక్ట్గా చెప్పారు కళ్యాణ్. ఒకప్పుడు నాకు అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు నాకు
సిరి సంపదలు, భోగభాగ్యాలు ఏవీ లేవు. ఉన్నది బతుకు మీద ఆశను కలిగిస్తున్నది ఇదొక్కటే. డోంట్ వరీ, మీ తప్పును మీరు తెలుసుకున్నారు, అది చాలు. దూరమైన మీ భార్య తప్పకుండా మళ్ళీ మీ దగ్గర చేరుతుంది. అమావాస్య చీకట్లన్నీ తొలగిపోయి పౌర్ణమి కురిపించే పండు వెన్నెల మళ్ళీ మీ జీవితాన్ని రంగులమయం చేస్తుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నో, ఫ్రెండ్స్ మధ్య నో సారీ, నో థ్యాంక్స్. కమాన్, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను అక్కడ డ్రాప్ చేస్తాను. ఫ్రెండ్స్ మధ్య మీరుండొచ్చా? ఓకే రా, చెప్పు ఎక్కడ డ్రాప్ చేయాలి? థ్యాంక్ యూ కళ్యాణ్. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నేను ఈ హ్యాపీ మూడ్లో ఒంటరికి నడుచుకుంటూ వెళ్తాను. ఓకే, నీ ఇష్టం. బాయ్. బాయ్. ఏమండి, ఏమండి, అయ్యో ఏమండి, ఉండండి. తాగండి. దగ్గులను చంపేస్తుంది అన్నపూర్ణ, భరించలేకపో. ఉండండి, టాబ్లెట్ ఇస్తాను. మందులైపోయాయండి. అమ్మా అన్నపూర్ణ, ఈ దగ్గులను చంపితే గాని అంత మాట అనకండి. వదిలిపెట్టేలా లేదు. ఎస్, డాక్టర్ కళ్యాణ్ స్పీకింగ్. డాక్టర్ బాబు, నేను అన్నపూర్ణనండి. వారం క్రితం మీ హాస్పిటల్కి వచ్చాను. నా భర్తకి విపరీతంగా దగ్గు వస్తుంటే మీరు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఓ, మీరా? చెప్పండమ్మా. ఇప్పుడు మీ వారికి ఎలా ఉంది? తగ్గినట్లే తగ్గి దగ్గు మళ్ళీ ఎక్కువైంది బాబు. మందులు కూడా అయిపోయాయి. ఆయనను చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది బాబు. మీరేమీ అనుకోనంటే ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూస్తారా? ఓ, అర్థమైంది. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. త్వరగా రండి బాబు, ప్లీజ్. ఓకే అమ్మా, 10 minutesలో అక్కడ ఉంటాను. మంచిది బాబు. ఏమండి, డాక్టర్ గారికి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారండి. కాస్త ఓర్చుకోండి, వచ్చేస్తారండి. ఇంటికి బయలుదేరదామా? స్వప్న, ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, అర్జెంట్ కేస్. అది చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే. ఎవరా పేషెంట్? హరిప్రసాద్ అని, పాపం పెద్ద ఆయన, యాంక్యూట్ బ్రాంకైటిస్. దగ్గు విపరీతంగా వస్తుందని వాళ్ళ ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. పాపం ఆవిడ బాధను చూస్తే నాకెందుకో జాలనిపించింది. అది మీ మంచితనం కాదు, డాక్టర్గా నా బాధ్యత. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అందుకున్న రోజున రాత్రైనా పగలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేషెంట్ని అటెండ్ అవ్వకుండా ఉండను.
వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నిస్తాను అని ప్రమాణం చేసిన నా వృత్తి ధర్మం. కమాన్, కూర్చో. స్వప్న, 5 minutesలో వచ్చేస్తాను. ఓకే? డాక్టర్ బాబు రండి. ఆయన దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అందుకే మీకు శ్రమ కలిగించాల్సి వచ్చింది. మరేం పర్వాలేదండి, పదండి. నమస్తే. నేను ఇచ్చిన మందుల్ని రెగ్యులర్గా వాడారా? వాడాను బాబు. ఈ మాయదారి దగ్గు ఆయన్ని పీల్చి పిప్పి చేస్తుంది బాబు. కంగారు పడకండి, నేను ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఫీజు కూడా ఇచ్చుకోలేను అలాంటి వాడి ఇంటికి మీరే వచ్చి ప్లీజ్, డాక్టర్గా ఇది నా బాధ్యత. చూడమ్మా, ఈ టాబ్లెట్స్ని ఇవాళ రేపు వాడండి. ఇంకొన్ని మందులు రాస్తాను, వాటిని హాస్పిటల్ నుంచి తెప్పించుకోండి. అలాగే బాబు. ఈ మందులు ఒక వారం రోజులు కంటిన్యూ చేస్తే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. బాబు, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అమ్మా, తప్పు. మీరు పెద్దవారు. పెద్దరికం వయసును బట్టి కాదయ్యా, మనసును బట్టి. అన్నట్టు నీకు పెళ్ళయిందా? ఆ, లేదు. ఎందుకలా అడిగారు? నీలాంటి మంచి మనసును డాక్టర్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో.
వెళ్ళొస్తానండి. మంచిది బాబు, ఫోన్ చేయగానే వచ్చినందుకు. ప్లీజ్ ఇప్పుడే కాదు, మళ్ళీ అవసరం అయితే ఎప్పుడైనా ఫోన్ చేయండి, వస్తాను. ఉంటానండి. ఆరోగ్యం జాగ్రత్త. స్వప్న, వస్తున్నాను ఆంటీ. చెప్పండి ఆంటీ. ఏంటమ్మా పొద్దున్నుంచి అన్ని వార్డులు చూసేసావా? చూశాను ఆంటీ. స్వప్న అంటే అర్చనే స్వప్న. సింధు, కరెక్ట్ టైంకే ఫోన్ చేశావు. ఎక్కడున్నావే? శారదా నర్సింగ్ హోంలో. అక్కడేం చేస్తున్నావు? చిన్న పని మీద వచ్చాను. అది మా కళ్యాణ్ బాబా హాస్పిటల్. ఓ దయ్యం, స్వప్న అక్కడే నర్సుగా పనిచేస్తోంది. దాన్ని చూస్తానన్నావు కదా, వెళ్ళి చూడు. ఇప్పుడే చూశాను. నేను చెప్పినట్టే ఉంది కదా, ఎర్రగా బుర్రగా. అందుకే మా బావ అదంటే పడిచేస్తున్నాడు. నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నాడు. సౌందర్య, ప్రామిస్ చేశావు, ఎలాగైనా దాన్ని అక్కడి నుంచి కాదు మా బావ జీవితంలోంచి శాశ్వతంగా తప్పించాలి. ఎక్కడి నుంచి ఎగిరొచ్చిందో అక్కడికే పంపించాలి. పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను. ఎక్కడికి పంపించాలో అక్కడికే ఖచ్చితంగా పంపించేస్తాను. ముందసలు జరిగిందేంటో తెలుసుకోవాలి. చెప్పు, ఆ స్వప్న మీ బావ దగ్గరికి ఎప్పుడు, ఎన్నాళ్ళ కిందట, ఎలా చేరింది? ఎలా చేరిందా? 1 నెల రోజుల ముందనుకుంటా. మా బావ హాస్పిటల్ నుంచి వస్తుంటే ఆ రాత్రి అలా దాపరించింది. నాకు మా బావకు మధ్య శనిలా. అంటే దానికి గతం తాలూకు జ్ఞాపకాలేవి గుర్తులేవా? గుర్తులేవు. అందుకే మా బావ జాలిపడ్డాడు. ఆ తర్వాత మోజుపడ్డాడు. ఏకంగా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సింధు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా ఆ స్వప్నకి గతం? అబ్బా, నిజమే అని ఎన్నిసార్లు చెప్పాలి? దాని పేరు కూడా స్వప్న కాదు. స్వప్న కాదా? మరి ఏమో, ఎవరికి తెలుసు? ఆమ్నేషియా పేషెంట్ కదా. పేరు కూడా చెప్పకపోతే కలలో లాగా వచ్చి పడిందని స్వప్న అని పేరు పెట్టారు. వెరీ గుడ్ సౌందర్య. వెరీ గుడ్ అని ఎందుకన్నానో తెలుసా? దానికి వెనుక ముందు ఎవరున్నారో కూడా గుర్తులేదు. అలాంటి దాన్ని డీల్ చేయడం చాలా ఈజీ కదా.
అందుకు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. గాలికి కొట్టుకొచ్చిన అది అదే గాలిలోకి కొట్టుకుపోవాలి, మళ్ళీ మా బావకు కనిపించినంత దూరంగా. ష్యూర్, గాలికి కాదు, సుడి గాలికి. ఎటు పోతుందో ఏమైపోతుందో కూడా ఎవ్వరికీ తెలియకుండా చేస్తాను. స్వప్న, గతాన్ని మర్చిపోయిన ఆమ్నేషియా పేషెంట్. పేషెంట్గానే వచ్చింది. మా బావ మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది. వెర్రి చూపులు చూస్తూనే మా బావని నాకు దూరం చేయాలని చూస్తోంది. సింధు, డోంట్ వరీ అని చెప్పాను కదా. చూస్తూ ఉండు. ఇన్నాళ్ళు నిన్ను టెన్షన్ పెట్టిన దాన్ని నేనింకెంత టెన్షన్ పెడతానో. గతాన్ని మర్చిపోయిన ఆ స్వప్నకి భవిష్యత్తే లేకుండా ఎలా చేస్తానో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏమైందమ్మా, అలా టెన్షన్గా ఉన్నావేంటి? అర్చన గురించి తెలుసుకుంటాను అని డాక్టర్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు కదా, తెలిసిందా? తెలిసింది. ఎక్కడుంది? డాక్టర్ కళ్యాణ్ ఇంట్లో, శారదా నర్సింగ్ హోంలో. అంటే నువ్వు దాన్ని చూశాను. చూసావా? అర్చన అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఏంటి సౌందర్య, ఆ రాక్షసిని చూశానని అంత కూల్గా చెప్తున్నావు? చూసిన మరుక్షణం దాన్ని అక్కడికక్కడే నిలదీయకపోయావా? దాని చెంప చెళ్ళు మరిపించకపోయావా? అంత పని చేసేదాన్నే. అర్చన నన్ను గుర్తుపట్టుంటే. ఏమంటున్నావు? ఎస్ మమ్మీ, అర్చన నన్ను గుర్తుపట్టలేదు. ఆ రోజు రెడ్డిగారింట్లో పేరంటానికి వెళ్ళినప్పుడు అది నిన్ను కావాలని కొట్టలేదు. సౌందర్య? అవును. ఇప్పుడు అర్చన పేరు స్వప్న. ఏంటే నువ్వనేది? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీలాగే నాకు కూడా నిజం తెలియగానే మైండ్ బ్లాక్ అయింది. నిజమా? ఏంటా నిజం? చెప్తాను మమ్మీ, మొత్తం చెప్తాను. మై గాడ్, అంటే ఇప్పుడు అర్చనకి తన గతం ఏదీ గుర్తులేదు. తనకి పెళ్ళయిందని, ఓ భర్తున్నాడని, ఓ కుటుంబం ఉందని ఏదీ గుర్తులేదు. ఎలా? ఎందుకు? ఆమ్నేషియా. జరిగిన యాక్సిడెంట్ వల్ల అర్చన తన గతాన్ని పూర్తిగా మర్చిపోయింది. తనింకా పెళ్లికానమ్మాయే అనుకుంటుంది. నిజంగానా? అంతేకాదు మమ్మీ, డాక్టర్ కళ్యాణ్ అర్చనకి షెల్టర్ ఇవ్వడం మాత్రమే కాదు, త్వరలో దాన్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. ఇవన్నీ నీకు? నా ఫ్రెండ్ సింధు, అదే డాక్టర్ కళ్యాణ్ మరదలు, పూసగుచ్చినట్టు చెప్పింది. A to Z. అర్థమైంది. సింధు డాక్టర్ కళ్యాణ్ని ప్రేమిస్తే మరదల్ని కాదని కళ్యాణ్ అర్చన వెంట పడుతున్నాడనమాట. మరి అర్చనేమంటోందట? ఎటూ చెప్పలేకుండా ఉందట. ఆ తల్లి కొడుకుల మాటని కాదనలేకుండా ఉందట. ఛీ, పెళ్లి చేసుకుని ఓ మగాడితో కాపురం చేసి బిడ్డని కూడా కనేదాకా వచ్చి కొద్దిలో మిస్ అయిపోయిన అర్చనకి మళ్ళీ మరో మగాడితో పెళ్ళంటే వినడానికి కంపరంగా ఉంది.
ఎంత గతాన్ని మర్చిపోతే మాత్రం తానింకా కన్నెపిల్లే అని ఎలా అనుకుంటోంది? అనుకోవడం కాదు మమ్మీ, నమ్ముతోంది. అర్చనే కాదు, అందరూ నమ్ముతున్నారు. మెళ్ళో తాళి, కాళ్ళకు మెట్టెలు ఇప్పుడేవీ లేవు కదా. మరి సింధు ఏమంటోంది? పీకల దాకా దాని బావ మీద ఇష్టంతో తను కాదన్నాడని చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంది. అర్థమైంది. రాజుగారిని చూసిన కళ్ళకి మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయింది అన్నట్టు అర్చన కనిపించాక ఆ కళ్యాణ్ సింధుకి హ్యాండ్ ఇచ్చాడనమాట. పాపం, నీ ఫ్రెండ్కి నువ్వు మాటిచ్చానన్నావుగా, దీని గురించి వాళ్ళకు మొత్తం చెప్పేసి దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టించేయ్. సింధుకి కళ్యాణ్కి ఎలాగైనా పెళ్లి జరిపించు. డాక్టర్ కళ్యాణ్ వాళ్ళమ్మగారు కూడా ఓకే అన్నారట. కళ్యాణ్తో అర్చన పెళ్లి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. తప్పే, ఎలాగైనా ఆ పెళ్లిని జరగకుండా ఆపాలి. ఆపితే మనకేంటి లాభం? అదేంటే అలా అంటావ్? కళ్యాణ్ అర్చన్ని చేసుకుంటే సింధు ఏమవుతుంది? ఏట్లో దూకుతుంది. సౌందర్య, ఎస్ మమ్మీ, కళ్యాణ్తో అర్చన పెళ్లిని చెడగొట్టడం కాదు, ఏ ప్రాబ్లము రాకుండా నేనే దగ్గరుండి ఆ పెళ్లిని జరిపించాలి. జరిపిస్తే పెళ్లి మీద పెళ్లి, తాళి మీద తాళి, మొగుడు బతికుండగానే ఇంకో మొగుడితో కాపురం. ఫినిష్. ఈ నిజం బయటపడిన రోజు మా బావగారు అర్చనని చీకొడతారు. కోరి పెళ్లి చేసుకున్న కళ్యాణ్ కంపరంతో దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఇటు ఈ ఇంటితోనూ అటు ఆ ఇంటితోనూ దానికి టచ్ తెగిపోతుంది. దాని బతుకు తెగిన గాలిపటమైపోతుంది, కుక్కలు చించిన విస్తరైపోతుంది. పగ ఈ సౌందర్య గుండెల్లో రగులుతున్న పగ అప్పుడు చల్లారుతుంది. వదలండి, నన్ను వదలండి. రేయ్, మర్యాదగా తన్ని వదిలిపెట్టండి. నువ్వెవరే? దీనక్కవా, దీని చెల్లివా? రేయ్, నా సంగతి మీకు తెలీదు. మా సంగతి నీకు కూడా తెలీదు. అన్నా, కత్తిలాగుంది, దీన్ని కూడా వేసుకోపోతే మున్నిపై ఇలాగ ముచ్చపడుతుందిగా. రేయ్, ఇది లైసెన్స్డ్ రివాల్వర్. నన్ను నేను సేవ్ చేసుకోవడానికి నిన్ను షూట్ చేసినా కేసే ఉండదు. మర్యాదగా అమ్మాయిని కిందకి దించి బుద్ధిగా వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ నా కంటికి కనిపించారో వార్నింగ్ ఉండదు, ఫైరింగే. వదలు.
చాలా థ్యాంక్స్ అండి, నన్ను టైంకి వచ్చి కాపాడారు. థ్యాంక్స్ అండినా? వచ్చి కాపాడే రూనా? ఏం మాట్లాడుతున్నావు రూపా? అదేంటి రూపా, నేనెవరో గుర్తుపట్టలేదా? రూపానా? రూపెవరు? రూపా ఎవరేంటి? నువ్వే కదా. మీరు? అయ్యో, మీరు ఏంటి రూపా? నేను సౌందర్యని, డిగ్రీలో నీ క్లాస్మేట్ని. మర్చిపోయావా? సౌందర్య, నేను మీ క్లాస్మేట్నా? ఏంటి రూపా అలా కొత్తగా చూస్తావేంటి? ఏమైంది నీకు? అసలు రౌడీలెవరు? వాళ్ళు మున్నీబాయ్ మనుషులు. మున్నీబాయా? అదెవరు? అసలు ఏమైంది నీకు? మై గాడ్, అంటే నిజంగానే నీకు? నిజంగానే నాకేమీ గుర్తులేదు సౌందర్య. నో ప్రాబ్లం, నేను గుర్తు చేస్తాను. నీ పేరు రూపా. నీకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఐమ్ సారీ, నువ్వు అనాథవి. హాస్టల్లో ఉండేదానివి. డిగ్రీలో మనమిద్దరం కలిసి చదువుకున్నాం. మన వాళ్ళందరూ నిన్ను అనాథాని హేళన చేసేవారు. కానీ నేనొక్కదాన్నే నిన్ను సపోర్ట్ చేసేదాన్ని రూపా. అందుకే మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం రూపా. నిజం, క్లాస్లో నువ్వెప్పుడు ఫస్టే. నేను నీ నోట్స్ చూసే రాసుకునేదాన్ని. అవునా? నాకేది గుర్తు రావడం లేదు సౌందర్య. ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల. యాక్సిడెంట్ వల్ల నువ్వు గతాన్ని మర్చిపోతే యాక్సిడెంటల్గా ఇవాళ మళ్ళీ మనం ఇలా కలుసుకున్నాను రూపా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సౌందర్య, నన్ను నువ్వు కాపాడు ఉండకపోతే. షటప్. కాపాడకపోతే ఏంటి రూపా? నువ్వు నా క్లాస్మేట్వే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్వి. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అంత ఇష్టం నాకు నువ్వంటే. సౌందర్య, థ్యాంక్ యూ సో మచ్. నీ మొహం. మనలో మనకి థ్యాంక్స్ అంటే వి ఆర్ ఫ్రెండ్స్. అన్నట్టు కాలేజీలో అందరూ మనిద్దరినీ ఏమనేవాళ్ళో తెలుసా? జాన్ మే జాన్, అంటే ప్రాణానికి ప్రాణం అని. సౌందర్య, ఎన్నాళ్ళు నాకెవ్వరూ లేరనుకున్నాను. నీలాంటి మంచి స్నేహితురాలు ఉంది అని తెలిసాక పిచ్చి, నువ్వేమీ మారలేదే నా రూపా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. సౌందర్య, నిజంగా నేనెంతో అదృష్టవంతురాల్ని. నువ్వేనా? నేను కూడా. నా రూపా మళ్ళీ నాకు దగ్గరైంది. అమ్మయ్యా సౌందర్య, ఇన్నాళ్లకి స్వప్నకి కాదు రూపకి నీలాంటి మంచి ఫ్రెండ్ ఉందని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఆంటీ. అంతా ఓ కలలాగా అనిపిస్తుంది. సౌందర్య గారు, స్వప్న రూప నిజంగానే అనాథా? రూప లాంటి మంచి పిల్లకి పేరెంట్స్నే కాదు,
అయిన వాళ్ళు ఎవ్వర్నీ లేకుండా చేసిన ఆ దేవుడు ఎంత చెడ్డవాడో కదా అని చాలాసార్లు తిట్టుకునేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, భరించక తప్పదు కదా. అందుకే కాలేజీలో ఉన్నన్నాళ్ళు నేను రూపని ఒక్కరోజు కూడా వదిలిపెట్టుండేదాన్ని కాదు. క్లాస్లో ఉన్నా మేమిద్దరమే, క్యాంటీన్లో ఉన్నా మేమిద్దరమే. అంత క్లోజ్ అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని చూసి లోపలే కుళ్ళుకునేవాళ్ళు. మరి ఆ రోజు రాత్రి రూప నా కారు కింద. అదే అర్థం కావట్లేదు. హాస్టల్లో ఉండాల్సిన రూప అర్ధరాత్రి వేళ బయటికెందుకొచ్చిందో. ఏమే, నీకేమైనా గుర్తొస్తుందా? ఎందుకైతేనే ఇక్కడికి చేరాలి అని రాసిపెట్టుంది, చేరింది. కరెక్ట్ ఆంటీ. మీలాంటి మంచి మనసున్న వాళ్ళ దగ్గర చేరింది కాబట్టే మా రూప క్షేమంగా ఉంది. లేకపోతే ఆ రాత్రి పిచ్చి మొహంది ఏమైపోయేదో. ఎనీవే, ఆ రాత్రి నేను కాపాడితే ఇవాళ మీరు కాపాడారు. మెనీ మెనీ థ్యాంక్స్. డాక్టర్ గారు, ఆ మాట నేను చెప్పాలండి. మా రూపని మీరు ఇంత శ్రద్ధగా, ఇంత కేర్ఫుల్గా చూసుకుంటున్నందుకు. రూపా, నువ్వు మీ ఫ్రెండ్ ఫ్రెష్ అయ్యి రండి, ఈలోగా భోజనాలు రెడీ చేస్తాను. అయ్యయ్యో ఆంటీ ప్లీజ్, ఇప్పటికే లేట్ అయింది. మమ్మీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేంటి సౌందర్య గారు, ఇన్నాళ్ల తర్వాత కలిశారు, మీ ఫ్రెండ్తో కలిసి భోంచేసి వెళ్ళండి. తప్పకుండా చేస్తాను, కానీ ఇవాళ కాదు. సౌందర్య ప్లీజ్ నా కోసం. పిచ్చి, నీకోసం లంచ్ ఏంటి, లంచ్ డిన్నర్ అన్నీ చేస్తాను ఇంకోసారి వచ్చినప్పుడు. నిజంగా వస్తావా? రూపా, నువ్వెక్కడున్నావో తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? డాక్టర్ గారికి అబ్జెక్షన్ లేకపోతే ప్రతిరోజు వస్తాను. నో ప్రాబ్లం, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు మీ ఫ్రెండ్ కోసం ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. రావడం మాత్రమే కాదు, ఉండాలనుకుంటే రూపతో పాటు నువ్వు కూడా ఎన్నాళ్ళైనా మాతోనే ఉండొచ్చు. ఇది కూడా నీ ఇల్లే అనుకోమ్మా. ఆంటీ, ఆ మాట అన్నారు చాలు. ఇన్నాళ్ళు నేను రూప ఏమైందా అని దిగులు పడ్డాను. కాని ఇప్పుడు సరిగ్గా చేరాల్సిన చోటికే చేరింది అని అర్థమైంది. రూపా, వెళ్ళొస్తాను. సౌందర్య, పిచ్చి, ఎందుకే దిగులు? ఇక మనం తరచూ కలుస్తూనే ఉంటాం కదా. బాయ్ బాయ్. ఆంటీ, ఉంటాను. మంచిదమ్మా. డాక్టర్ గారు, మా రూప అసలే సెన్సిటివ్, జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ రూపా, మై స్వీట్ ఫ్రెండ్. టేక్ కేర్. నమస్తే మేడం. నమస్తే మేడం. వెరీ గుడ్. చెప్పింది చెప్పినట్టు బాగా నటించారు. తీసుకోండి. మేడం, ఎప్పుడే అవసరం వచ్చినా కానీ మమ్మల్ని పిలవండి. అవసరం ఉంటే నేనే పిలుస్తాను. అంతేకాని తెలుసు కదా అని అనవసరంగా పలకరించారో జాగ్రత్త. అలాగే మేడం.
దొంగతనం చేసిన వాళ్ళని దొంగనే అంటారు. ఇద్దరు గొప్ప కొడుకుల్ని కన్నటువంటి ఈ తండ్రి గుండెల్లోంచి పొంగి పొరలుతున్న ఆనందాతిశయం. ఇద్దరు మనిద్దరికి తలకొరుగు పెట్టడానికి ఒక్కడిని కాదన్నపూర్ణ, ఇద్దరిని కన్నాం. నేను ఒక మంచి భర్తను కాలేకపోయాను, ఒక మంచి తండ్రిని కాలేకపోయాను, కనీసం ఒక మంచి కొడుకుగా కూడా వీలేదు. ఇంటికి పెద్ద కొడుకుని నేను బతికుండి కూడా ఈ వయసులో కన్న వాళ్ళకి ఎంత అవమానం జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. నిలబడతాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను. హలో రామ్. హాయ్ కళ్యాణ్. ఏంటి ఎక్కడికో ఫైల్ పట్టుకొని బయలుదేరావు? ఓ ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకా? ఈ కండిషన్లో నువ్వు జాబ్ చేస్తావా? ఏ కండిషన్లో ఉన్నా బతకాలంటే డబ్బులు కావాలి కదా రామ్. కళ్యాణ్, నీకు నా ఇంటి పరిస్థితుల గురించి చెప్పలేదు కదూ. ఒకప్పుడు మా నాన్నగారు బిజినెస్లో కోట్లు సంపాదించారు. చివరికి అదే బిజినెస్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఐఎమ్ సారీ. ఇన్నాళ్ళు నేను నా భార్య దూరమైందే అని ఒక భర్తగా బాధపడ్డాను, కానీ బాధ్యత గల కొడుగ్గా కన్నవాళ్ల కష్టాలని గుర్తించలేకపోయాను. అందుకే నా కాళ్ల మీద నేను నిలబడలేకపోయినా అట్లీస్ట్ నా వాళ్ళకి 2 పూట్ల గుప్పిడి మెతుకులు పెట్టగలిగే ఎంత చిన్న ఉద్యోగమైనా సంపాదించాలని. రామ్, ఈ లోకంలో మనుషులు 3 రకాలు: నడిచేవాళ్ళు, నడవలేని వాళ్ళు, నడిపించేవాళ్ళు. నడవలేని స్థితిలో కూడా నువ్వు మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే గుడ్, వెరీ గుడ్. నీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఎక్కడ? మాదాపూర్ దగ్గర. కమాన్, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పద. Are you okay? Huh?
నా జీవితంలో మర్చిపోలేనంత మంచి మనిషి మీరు. ఏంటి కళ్యాణ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా సంగతి సరే, నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? తను గుర్తొచ్చి. చూసావా రామ్, నేను నాకు దగ్గర అవ్వాలనుకున్న అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నీకు దూరమైన భార్య గురించి బాధపడుతున్నావు. ఒకే కారులో పక్కపక్క సీట్లలో ఉన్నా ఎంత తేడా. అవును, అందుకోబోయే ఆనందం నీది, పోగొట్టుకున్న విషాదం నాది. రామ్, వదిలే, నా బాధ ఎప్పుడు ఉండేదే కానీ ఈ డాక్టర్ గారు ఇష్టపడ్డ ఆ అదృష్టవంతురాలు ఎవరో. తన పేరు స్వప్న. స్వప్న, అందమైన పేరు. అందంగా ఉంటుంది, కమ్మగా పాడుతుంది కూడా. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అక్కడే చిన్న ప్రాబ్లం, స్వప్నకి ఎవరూ లేరు. ఓ, అయితే ఏంటి? ఏం లేదు, ఇన్నాళ్ళు స్వప్నకి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారేమోనని భయపడేవాణ్ణి. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? స్వప్న ఫ్రెండ్ గుర్తుపట్టి మా ఇంటికి వచ్చింది. స్వప్న ఒక అనాథ అని చెప్పింది. అంటే తను ఓ అనాథని నువ్వు ఫీల్ అవుతున్నావా? లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఓ అనాథ అంటే తన కోసం ఎవ్వరూ రారు, తను నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోరు. తను నాతోనే ఉంటుంది, జీవితాంతం నాదానిగానే ఉండిపోతుంది. సారీ, నాది చాలా సెల్ఫిష్నెస్ కదా. కాదు, పొజిటివ్నెస్. తను ఇష్టపడింది తనకే సొంతం కావాలనుకోవడంలో తప్పులేదు కళ్యాణ్. థ్యాంక్ యూ. మరెప్పుడు? ఏంటి? అదే, నీ స్వప్న సుందరిని సొంతం చేసుకోవడం. ఓ, త్వరలోనే చెప్తాను కదా. చెప్పకపోతే ఊరుకుంటానా? మీ స్వప్న మేడంకి నీ గురించి కంప్లైంట్ ఇవ్వను. ఇక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూలో దున్నే. అలాగే, బాయ్. బాయ్.